ఈ రోజున దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడబోతా ఉంది. దేవుడు గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుడు చాలా నమ్మదగిన దేవుడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాట కూడా చాలా వాల్యుబుల్. దేవుడు మనతో అనేకమైన విషయాలు మాట్లాడే దేవుడు. ఆమెన్. అనేకమైన విషయాల్లో మనకి తోడుండే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు. చాలాసార్లు మనం పడిపోతూ ఉంటాం, కానీ దేవుడు మనల్ని కాపాడతారు. ఎస్పెషల్లీ ఆయన కాపాడటం అనే విషయంలో ఒకటి, సాతాను మనల్ని పడద్రోసినప్పుడు కాపాడతారు, కొన్నిసార్లు మనంతటా మనం పడినప్పుడు కాపాడతారు. ప్రతిసారి కూడా దేవుని యొక్క కాపుదలను మనం చూస్తున్నాం, లేకపోతే ఈ రోజున మనం లేం. సో ఇందుని బట్టి దేవుని నామాన్ని గణపరుస్తూ ఉన్నాం. దేవుడు చూస్తామంటే ఏం చూస్తాడు, ఎవరిని చూస్తారు, ఎలా చూస్తారు, ఎందుకు చూస్తారు, చూడటం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి, దేవుని కనుదృష్టి ఎట్లుంటుంది, దేవుడు ఎవరిని చూస్తాడు, ఎలా చూస్తాడు, ఎందుకు చూస్తాడు. వాక్య భాగంలోకి వెళ్దాం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవుడా మీకు స్తోత్రాలు. మీ కనుదృష్టి మా మీద ఎట్లా ఉంటుంది అనే దాన్ని ఈరోజు మేము విశదంగా వాక్య భాగంలో చూడబోతున్నాం. ఇదిగో ప్రభువా, మీ వాక్య భాగాన్ని విత్తబోతుండగా నా పెదవులను తాకి, నా నాలుకను తాకి, నన్ను మీ పరిశుద్ధమైన అగ్నితో దహించి, మాటలు నావిగా కాక మీవిగా, మీ నోటి కేవలం ఒక బోరగా మాత్రమే వాడుకోమని, వినగల చెవులను, గ్రహించగల మనసులను, అర్థం చేసుకోవాలన్న హృదయాలను యేసు నామంలో రిలీజ్ చేస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుని యొక్క కనుదృష్టి ఎక్కడ ఉంటుంది, ఎవరి మీద చూస్తుంది. నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీ దేవుడైన యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు చూస్తూ ఉంటాయి. దేవుడు ఎప్పుడు చూస్తాడు అనే మాటకు వస్తే మీకు సమాధానం, సంవత్సరం బిగినింగ్ నుంచి సంవత్సరం ఎండింగ్ వరకు దేవుడు చూస్తారు. అంటే ఎప్పుడు దేవుడు చూస్తారు. సో దేవుడు చూస్తారు. ఎవరిని చూస్తారు? సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎవరిని చూస్తారు? సామెతలు 15వ అధ్యాయం 3వ వచనం. ఎవరిని చూస్తారు దేవుడు? ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుండును. చెడ్డవారిని మంచివారిని దేవుడు కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు చూడటమే కాదు, ప్రతి స్థలాన్ని చూస్తే చెడ్డవాళ్ళని మంచి వాళ్ళని, రెండు కేటగిరీస్ని కూడా దేవుడు చూస్తారు. చెడ్డోళ్ళని చూస్తారు, మంచోళ్ళని చూస్తారు. కాబట్టి రెండు కేటగిరీస్ని కూడా దేవుడు చూస్తారు. దేవుడు చూడకుండా ఉండేది ఏమి లేదు. గాడ్ కెన్ సీ ఎనీబడి, ఎవరినైనా అండ్ ఎవ్రీబడి. ఎవరినన్నా చూడగలరు, అందరినీ చూడగలరు. చెడ్డవారిని మంచివారిని దేవుడు చూస్తారు. ఆయన కళ్ళు ఎలాంటివి, ఆయన కళ్ళు ఎలాంటి కళ్ళు ఉన్నాయి చూడండి ఒకసారి. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన కళ్ళు ఎలాంటివో చూద్దాం ఒకసారి. ఇందాక అగ్నిజ్వాల వంటి నేత్రాలు అన్నారు, ఒక్కసారి ఆయన కళ్ళు ఎలాంటి కళ్ళు. హబక్కూకు 1వ అధ్యాయం 13వ వచనం. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది. చెడుని చూడలేదు నీ కనుదృష్టి, దుష్టత్వం చూడలేదు నీ కనుదృష్టి, అంత నిష్కళంకమైంది. ఆయన కళ్ళు ఎలాంటి కళ్ళు అంటే దుష్టత్వం చూడలేవు. అసలు ఆయన కళ్ళు దుష్టత్వాన్ని చూడడానికి ఇష్టపడవు ఆయన కళ్ళు ఏమాత్రం. సో దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఉంటాయి. చెడ్డవారిని మంచివారిని చూస్తాయి. ఆయన కళ్ళు ఎలాంటి కళ్ళు అంటే దుష్టత్వం చూడడానికి ఇష్టపడని కళ్ళు, చూడలేని కళ్ళు. అయితే సరే ఎలా చూస్తాయి? అదే సామెతలు 15వ అధ్యాయం 11వ వచనం. పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయము మరీ తేటగా ఆయనకు కనపడు. హృదయాన్ని ఎట్లా చూస్తారంటే, నరుల హృదయం ఇంకా తేటగా, ట్రాన్స్పరెంట్గా ఎంత బాగా కనపడుద్ది అంటే, ఆయన కనుక చూస్తే ఎలా కనిపిస్తుంది అంటే బయోస్కోప్ కింద పెట్టి చూసినట్టు కనపడుతుంది. తిరుగులేదు, చాలా ట్రాన్స్పరెంట్గా చూసేస్తారు. నరుల బిహేవియర్ని కాదు చూసేది, నరుల హృదయం పైకి ఒక రకంగా లోపల రకంగా ఉంటే కూడా దేవుడు చూస్తాడు. ఆమెన్, హల్లెలూయా. దేవుడు ఎలాగా చూస్తారన్న దగ్గర సూపర్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. దేవుడు ఎలా చూస్తారండి? సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు చూస్తారు. చెడ్డవారిని మంచివారిని చూస్తారు. ఆయన చూపులు దుష్టత్వాన్ని చూడలేని చూపులు. అన్నిటికన్నా చివరి 4వది, ఆయన ట్రాన్స్పరెంట్గా హార్ట్స్ని చూసే దేవుడు. రైట్. సో ఇప్పుడు మనకి బెనిఫిట్ ఏంటి?
ఈ రోజున ఇలాంటి చూపులు కలిగిన దేవుడు మనల్ని చూస్తుంటే వాట్ ఈస్ ద బెనిఫిట్ దట్ వీఆర్ గోయింగ్ టు గెట్? ఏంటి లాభం ఏంటి? దేవుడు చూస్తారులేండి, చూస్తే ఏంటంట? అవునక్క చూస్తాడు. దేవుడు చూస్తే ఏంటి? దేవుడు చూస్తే ఏంటో ఇప్పుడు చెప్తా. దేవుడు చూస్తే ఏంటి బెనిఫిటో మనం చూసుకుందాం. మొట్టమొదటిది కనుక చూస్తే 1 పేతురు 3:12 ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నాయి. మొట్టమొదట ప్రభువు కళ్ళు నీతిమంతుల వైపు ఉన్నాయంట. ఆమేన్, హల్లెలూయా. ఎవరి నీతిమంతులు? ప్రార్థన చేసే మనమే. వీఆర్ ద రైచియస్ పీపుల్ బిఫోర్ గాడ్. మన ప్రార్థన మనల్ని చూస్తారు, మన ప్రార్థన వింటారు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మన ప్రార్థనని చూస్తారు, మన ప్రార్థన వింటారు. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వాళ్ళ ప్రార్థన మీదను ఉన్నాయి. రైట్. ఆయన చూస్తుంటే, ఆయన వింటుంటే ఆయన సమాధానం ఎవరా ఇస్తారా? ఎవరా? నోరు తెసి చెప్పండి గట్టిగా. ఇస్తారు. ఆమేన్, హల్లెలూయా. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వాళ్ళ ప్రార్థనల మీదను. అంటే మా అమ్మాయి ఏం ప్రార్థన చేస్తుందో, మా అబ్బాయి ఏం ప్రార్థన చేస్తున్నాడో, ఏం అడుగుతున్నాడో నన్ను అని చెవులు రిక్కించి వింటారు. విన్నారా? జవాబీయటం షూర్ ఇన్ జీసస్ నేమ్. దేవుడు ఒక్కసారి విన్నారా మనల్ని వదిలిపెట్టే పని లేదు. కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు, అంత మాత్రాన దేవుడు వినలేదని కాదు, దేవుడు జవాబు ఇస్తారనే. ఆమేన్. అందుకనే మొట్టమొదటి బెనిఫిట్ ఏంటంటే ఆయన చూపులు మన మీద ఉంటాయి, ఆయన చెవులు మన మీద ఉంటాయి, కాబట్టి మనకి జవాబు వస్తుంది. ఆమేన్. సెకండ్ థింగ్, రెండవదిగా మనం చూస్తే సామెతలు 22:12 యెహోవా చూపులు జ్ఞానము గలవానిని కాపాడును. ప్రార్థనలకి జవాబీయటమే కాదు, ప్రొటెక్షన్. జ్ఞానము గలవాన్ని కాపాడు. జ్ఞానవంతులు ఎవరు ఇక్కడ? మనకేమన్నా గొప్ప జ్ఞానమా? మనమేమి థామస్ ఆల్వా ఎడిసనో న్యూటనో కాదు మనం. కానీ మన జ్ఞానం ఏంటో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. మనకి దేవుడు అంటే భయభక్తులు మాత్రం ఫుల్ ప్లెడ్జ్డ్గా ఉన్నాయి, తిరుగులేదు మన భయభక్తులు. సో యెహోవా చూపులు జ్ఞానము గలవాన్ని కాపాడును. కాబట్టి ఆయన చూస్తున్నాడు, కాబట్టి ఆయన మనల్ని కాపాడతాడు. ఆమేన్, హల్లెలూయా. తిరుగులేదు మనం. వేరెవర్ యు గో, వెళ్ళి మహా అయితే బండు డాష్ కొట్టగలడేమో, దెబ్బ మాత్రం తగిలించలేడు యేసునామములో. హల్లెలూయా. దేవుడు కాపాడే దేవుడు. అందుకే యెహోవా చూపులు జ్ఞానము గలవానిని కాపాడతాడు అంతే. వేరెవర్ యు గో హిస్ ప్రొటెక్షన్ విల్ ఫాలో యూ. సో మొట్టమొదటిది ప్రార్థన వింటారు, చూస్తారు, జవాబిస్తారు. రెండోది కాపాడతారు. మూడోది కనుక చూస్తే 2వ దినవృత్తాంతములు 16:9 తన యందు యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. తన యందు యథార్థంగా గనక ఉంటే గుర్తుపెట్టుకోండి, యథార్థత చాలా ఇంపార్టెంట్. జీవితంలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ అవసరం. అందులో ప్రాముఖ్యంగా కనుక చూస్తే బిర్యానీ వేయాలంటే బిర్యానీ ఆకులు లేకుండా బిర్యానీ చేస్తే దరిద్రంగా ఉంటుంది. స్వీట్లో షుగర్ లేకుండా చేస్తే నాశనం. కేక్లో బేకింగ్ పౌడర్ లేకుండా చేస్తే కేక్ పొంగదో, రాయి కూర్చుంటుంది. అట్లాగే క్రైస్తవ జీవితంలో యథార్థత అనేది బేసిక్ ఇంగ్రీడియంట్, చాలా ప్రాముఖ్యమైనది. యథార్థంగా ఎప్పుడైతే ఉంటారో యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుట్టుద్దండి. ఏమన్? చీకటిగా ఉంటుంది చుట్టూ, కానీ వెలుగు మాత్రం మీ మీదకి వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో యథార్థంగా ఉండడం అంటే ఏంటి? మనుషుల ముందు యథార్థత, దేవుని ముందు యథార్థత, రెండు బోత్ థింగ్స్ టుగెదర్. యథార్థవంతుల్ని బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. యథార్థ హృదయుల్ని అంటే లోకమందంతటా ఎట్లాగా సంచారం చేస్తుంది, ఎలాగ కాపాడుతుంది అంటే యథార్థ హృదయులు బలహీనలు అవుతారు. అప్పుడప్పుడు శారీరకంగా బలహీనలు అవ్వచ్చు, మానసికంగా బలహీనలు అవ్వచ్చు, ఆత్మీయంగా బలహీనలు అవ్వచ్చు. మీరు బలం తగ్గిపోయిందంటే మిమ్మల్ని బలపరచడానికి దేవుడు వస్తాడు. స్తోత్రం, హల్లెలూయా.
హల్లెలూయా. మనం ఫిజికల్గా, మెంటల్గా, ఫినాన్షియల్గా, మెటీరియలిస్టిక్గా డౌన్ఫాల్లో కొన్నప్పుడు మనల్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి, మన చెయ్యి పట్టుకొని లేవనెత్తడానికి, మన నెత్తి మీద చెయ్యేసి దిగులు పడద్దని చెప్పడానికి, నేనున్నాను అని చెప్పడం కోసం సకల చరాచర సృష్టికి సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుడు ఆయనే దిగివచ్చి ఆయనే బలపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అద్భుతంగా యథార్థవంతుల్ని దేవుడు బలపరుస్తారంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు బలపరిస్తే అద్భుతంగా ఉంటుంది. మొట్టమొదటిది దేవుడు ప్రార్థన విని జవాబిస్తారు, రెండోది కాపాడతారు, మూడోది బలపరుస్తారు. అంటే ఆయన కళ్ళు మన మీద ఉంటే మనకొచ్చే బెనిఫిట్స్ ఇవన్నీ సూపర్ బెనిఫిట్స్ వస్తున్నారు. దేవుడు తిరుగులేదు, జీవితంలో దిగులు లేదు, భయం లేదు, దిగులు లేదు. జీవిత యాత్రలను మనం పాడేసుకోవటమే, అంతకు మించిన బిందాస్ లైఫ్. దేవుడు శోధనలు వస్తే లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళేదను అని అనుకోగలిగిన ధైర్యం, భరోసా, నమ్మకం. ఇంకా ఆయన ఏం చేస్తారో చూడండి, దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఆయన కనుదృష్టి మన మీద ఉంటే మనకు వచ్చే బెనిఫిట్ చూడండి. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. సూపర్. ఇది ఇక్కడ ఐడియా ఇస్తుంది ఎవరు? సర్వోన్నతుడైన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఐడియా ఇస్తారంట మనకి. గొప్ప దేవుడు ఆయన ఇచ్చే ఐడియాస్. అంటే ఐడియాలు ఇచ్చేవాళ్ళు ఎవరు? మన ఫ్యామిలీ, మన ఫ్రెండ్స్, బంధువులు, అఫ్కోర్స్ అప్పుడప్పుడు. అంటే దేవుడు మన ఫ్యామిలీ అవుతారు, మన ఫ్రెండ్ అవుతాడు, మన రిలేటివ్ అవుతారు. డోంట్ వర్రీ, ఇదిగో ఈ పని చేయి, నీకు ఈ పని అవుతుంది అని దేవుడు చెప్తారంట. ఆయన ఆలోచన చెప్పే దేవుడు, ఐడియాలు ఇచ్చే దేవుడు. ఒక్క ఐడియా నీ జీవితాన్ని మార్చేస్తుంది. నిజంగా ఒక్కొక్క విషయంలో దేవుడి యొక్క ప్రజెన్స్ మనతో, ఆయన జస్ట్ ఆయన చూపు మన మీద ఉంటే మన లైఫ్లో మనకి తిరిగి ఉండదు. హల్లెలూయా, తిరుగులేదు లైఫ్లో. ఆయన మన ప్రార్థన విని జవాబిస్తారు, మనల్ని కాపాడుతారు, మనల్ని బలపరుస్తారు. నాలుగోది మనకి ఆలోచన చెబుతారు. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, నమ్మదగిన దేవుడు. ఆయన కనుదృష్టి కింద ఉన్నామంటే నథింగ్ లైక్ ఇట్, నథింగ్ లైక్ ఇట్. అడగాలే కానీ ఏ పనన్నా అయిపోద్ది. ఏమన్ ఇక్కడ ఆయన యొక్క కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తే మనల్ని కాపాడటమే కాదు, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన త్రోవను నీకు బోధించేదను, నీ యందు దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. 3 పనులు అవుతాయి. ఉపదేశం చేస్తారంట. మనం కొంచెం బుర్ర తక్కువ వాళ్ళం కదా, కాబట్టి అరే బాబు ఇది కాదురా, ఇదిరా వాక్యం అని మనకు అర్థమయ్యేటట్టు చెప్తారు. ఆయన అంటే ఉపదేశం చేసి నీవు నడవలసిన మార్గం ఆ రూట్లో కాదు, ఈ రూట్లో నడు. ఆ రూట్ నీకు ముళ్ళు ఉంటాయి, ముందు చూడటానికి బాగానే ఉంది కానీ కొంపలు అంటుకుపోతాయి, ఆ రూట్లో నడవబాకు, ఇది నీకు బ్లెస్సింగు అని చెప్తారు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తారు. స్తోత్రం, హల్లెలూయా. ఆలోచన చెప్పే దేవుడు. ఎంత గొప్ప దేవుడు కదా మనకి. వీ హ్యావ్ ఎ గ్రేట్ గాడ్. ఎంత మంచి దేవుడు మనకిక ఎవరు లేరండి. సో దాని తర్వాత మనకి ఇంకా ఏంటి? ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. ఆయన కనుదృష్టి మన మీద ఉంటే మనకొచ్చే బెనిఫిట్ ఏంటి? ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. యూదుల దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉన్నారు కాబట్టి అధికారులు వారిని పని మాన్పించలేదు. ఉద్యోగాలు పోవు ఇన్ జీసస్ నేమ్. ఆమెన్, హల్లెలూయా. ఉద్యోగాలు పోవు, ఎందుకంటే యూదుల దేవుడైన యెహోవా యొక్క కరుణా దృష్టి వారి మీద ఉంది కాబట్టి అధికారులు వారిని పని మాన్పించలేదు. అందరికీ ఉద్యోగాలు పోతుంటే మనకి మాత్రం ప్రమోషన్లు వస్తాయి, అందరికీ జీతాలు పెరగపోతుంటే మనకి మాత్రం హైకులు వస్తాయి, అందరూ ఉద్యోగాల్లో కష్టపడుతుంటే మనం మాత్రం సేఫ్లో ఉంటాం. ఎందుకంటే దేవుడైన యెహోవా కనుదృష్టి మనకి తోడుగా ఉంది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. ఉద్యోగాల్లో బెనిఫిట్. ఎంతమంది ఉద్యోగాల్లో టెన్షన్ పడతారండి, కానీ ఉద్యోగం పోయే ప్రసక్తే లేదు. దేవుడు ఆయన యొక్క రెక్కల నీడన మన భద్రపరుస్తారు. ఎట్లా అంటే ఆయన కనుదృష్టి మన మీద ఉంది కాబట్టి. ఆయన కనుదృష్టి మన మీద ఉంది కాబట్టి మనకి లైఫ్లో తిరుగులేదు, మనకి ప్రాబ్లం లేదు, మనకి బాధ లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని చూస్తున్నారు. ఫస్ట్ది ప్రార్థనలు వింటారు, జవాబు ఇస్తారు. సెకండ్ కాపాడతారు. మూడోది బలపరుస్తారు. నాలుగోది
ఆలోచన చెప్తారు. 5వది ఉద్యోగాలు పోవు. చాలా ఇంకేమైనా కావాలా? ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనం, వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచి, అది సంగతి, వారికి మేలు కలుగజేస్తా నేను. వాళ్ళకి మేలు, ప్రతి మనిషికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన మేలు కావాలి. కొంతమంది అప్పుల్లో ఉన్న వాళ్ళకి అప్పుల బాధ నుంచి విడుదల కావాలి, అనారోగ్యతలో ఉన్న వాళ్ళకి ఆరోగ్యం కావాలి, కుటుంబ సమస్యల్లో ఉన్న వాళ్ళకి విడుదల కావాలి, టెన్షన్లో ఉన్న వాళ్ళకి టెన్షన్ నుంచి ఫ్రీ అవ్వాలి. మేలు కలిగినట్లుగా ఆయన ఆలోచన చెప్పి ఉద్దేశం సఫలపరిచి ఇక్కడ మేలు కలిగేటట్టుగా చేస్తారంట. స్తోత్రం, హల్లెలూయా. మేలు కలిగినట్లుగా వారి దేశానికి వాళ్ళని తీసుకొని వస్తే వాళ్ళకి ఏం కొదవ చేయను, ఏం కొదవరాను, సమృద్ధిలోకి నింపుతాను. హల్లెలూయా. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. ఆయన కనుదృష్టి ఉంటే లోకంలో లేనిది లేదు, జరగంది లేదు. ఆయన కనుదృష్టి కింద మనం ఉండాలంతే. చివరిగా ఇంకొక మాట కనుక మనం చూస్తే కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 18-19 వచనాలు కనుక మీరు చూస్తే ఇంకేంటి బెనిఫిట్? వారి ప్రాణమును మరణము నుంచి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు కలవారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. కరువులో విజయం, మరణంలో విజయం. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడ ఏమంటున్నారు? వారి ప్రాణమును మరణము నుంచి తప్పించుటకు, కరువులో వారిని సజీవులుగా కాపాడటకు. 2 విషయాలు. మరణం మీదకు వస్తున్నా కూడా నువ్వు తప్పించబడతావు యేసు నామములో. ఆమేన్. మరణం అంటే, మరణం ముందుకు వచ్చేస్తుంది అంటే అసలు మృత్యువు ముందర ఉన్నట్టు. కరువు వచ్చేస్తుంది. కరువు వచ్చేసేసి మొత్తం ఇస్సాకు కరువు కాలంలో పంట వేసి 100 కోసాడు. ఆమేన్, హల్లెలూయా. కొదవలేదు, కొదవలేదు. ఎందుకంటే కరువు ప్రపంచానికి, నీకు కాదు. ఎందుకంటే ఆయన కనుదృష్టి డైరెక్ట్గా పడిపోతుంది. స్పాట్ లైట్లో ఉన్నాం. జీవితంలో దేవుడు ఏది లోడ్ చేయరు. ఆయన దగ్గరికి వస్తే చాలు. రానోడి కర్మ, రానోడిని మనం ఏం చేయగలం? నువ్వు దేవుని దగ్గరికి వచ్చావా, దేవుడు సమస్తం చేస్తారు. కరువులో వారిని కాపాడతారు, మరణము నుంచి వారిని తప్పిస్తారు. జీవితంలో దేవుడు ఉంటుండగా మనకి లోటే లేదు, కొదవే లేదు. ఆయన సమృద్ధిగా మనల్ని కాపాడతారు. ఇప్పుడు ఒకసారి మెసేజ్ మనం రివ్యూ చేసుకుందాం. ఫస్ట్ది, యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఉంటాయి. చెడ్డవారిని మంచివారిని అవి చూస్తూ ఉంటాయి. ఆయన కళ్ళు దుష్టత్వం చూడడానికి ఇష్టపడవు, చూడలేని కళ్ళు. 4వది, ఆయన నరుల హృదయం ట్రాన్స్పరెంట్గా, తేటగా చూసే దేవుడు. సో ఆయన చూడటం వల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటయ్యా అంటే, యెహోవా కనులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల మీద ఉన్నాయి కాబట్టి ప్రేయర్స్కి సమాధానం వచ్చేస్తాయి. జ్ఞానం కలవారిని యెహోవా కాపాడతారు కాబట్టి ఎటు తిరిగినా ఏం చేసినా వీ విల్ బీ అండర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద లార్డ్. 3వది, ఆయన యథార్థవంతుల్ని బలపరుస్తారు. సో మనం యథార్థులుగా ఉండి డబుల్ స్టాండర్డ్స్, డబుల్ మైండ్ కాకుండా యథార్థంగా మనం ఉంటాం కనుక ప్రారంభిస్తే మనల్ని దేవుడు బలపరుస్తారు. నెంబర్ 4, యెహోవా యందు భయభక్తులు గల వారికి ఆయన ఏం చేస్తారు? ఆలోచన చెప్తారు, ఐడియాలు ఇస్తారు. తర్వాత ఉద్యోగాలు పోవు. 6వది, మేలు కలుగుటకై ఆయన మనకి తోడుగా ఉంటారు. చివరిది, అన్నిటికన్నా మరణము నుంచి తప్పిస్తారు, కరువు నుంచి కాపాడతారు. ఏం కావాలండి ఇంక మనకి? అన్ని రకాలు వచ్చేసినాయి. 7 కూడా కంప్లీట్ బ్లెస్సింగ్. బైబిల్లో ఉన్న అక్షరాలన్నీ కూడా కూడి దాన్ని 7తో డివైడ్ బై చేస్తే వచ్చేది 0. 7 ఈజ్ ఎ కంప్లీట్ నెంబర్ అకార్డింగ్ టు బైబిల్. సో అంతగా దేవుడు కాపాడే దేవుడు ఒకసారి మరి ఆయన కళ్ళు చెడ్డవారిని మంచివారిని చూస్తున్నాయి. మరి వాళ్ళ సంగతి కూడా ఏంటి? 2 మాటలు చూసుకొని ముగిద్దాం. ఎందుకు పాపం వాళ్ళతో? వాళ్ళ సంగతి ఆయన చూసుకుంటాడు, మనకెందుకు? మనం బాగానే బ్లెస్సింగ్లో ఉన్నాము. కాకపోతే 2 మాటలు వాళ్ళే కూడా చూసుకొని మనం ముగిద్దాం. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం కనుక చూస్తే, దేవుని దృష్టికి పాపం చేశారు. దేవుడు చూస్తున్నప్పుడు అన్యుల్ని పెళ్లి చేసుకున్నారు వితౌట్ గాడ్స్ పర్మిషన్. గుర్తుపెట్టుకోండి,
ఒక్కసారి మనం వెళ్ళి అన్యుల్ని కనుక పెళ్లి చేసుకుంటే, ఎజ్రా నెహెమ్యా కాలంలో దేవుడిచ్చిన పనిష్మెంట్ ఏంటో తెలుసా? అన్యుల్ని పెళ్లి చేసుకున్నారు, వాళ్ళకి పిల్లలు కూడా పుట్టారు. పుడితే దేవుడు చెప్పే మాట ఏంటంటే వాళ్ళని వదిలేయమని. ఒకటే మాట, వాళ్ళని వదిలేయండి. వాళ్ళకి ప్రభా మరి పెళ్లి చేసుకున్నాం, పిల్లలు పుట్టారు, నాకు సంబంధం లేదు, వాళ్ళు ఫ్లెషీ, నా చెప్తాను. మీరు యూదులు, మీ స్టాండర్డ్ ఏంటి, మీ పిలుపు ఏంటి, మీ ఏర్పాటు ఏంటి, మీ డెస్టినేషన్ ఏంటి? మీరు వెధవేషాలు వేసి, మీరు అనవసరమైన పనులు చేసి అన్నిల్ని పెళ్లి చేసుకున్నారు కాబట్టి, యెహోవా దృష్టికి పాపం చేశారు కాబట్టి నోరు మూసుకొని వాళ్ళని వదిలేయండి, అంతే. వంటకు వీళ్ళు మనకేమనిపిస్తుంటే, అయ్యో అదేంటండి పాపం పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయ్యిందిగా, నేను బురదలో పడి ఇన్నాళ్ళు అయ్యిందిగా, బురదలోనే దొర్లుతాను, బురదలోనే బాగుంటాను అంటే కుదురుద్దా? కుదరదు. రేర్గా దేవుడు ఒప్పుకుంటాడు. వాళ్ళు ఛాన్స్ కొట్టేసినట్టే, పోన్లే టిక్ వేయించు, సరే పో వాళ్ళకి సాల్వేషన్ ఇస్తాను అని అంటారు. కానీ నార్మల్గా దేవుడు ఒప్పుకోరు. అన్యుల్ని పెళ్లి, దేవుని పిలుపు కలిగిన వాళ్ళు అన్యుల్ని కానీ చేస్తున్నారా, వీళ్ళ బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది. మామూలుగా పడవు, లేనిపోయిన మాయదార రోగాలు వచ్చేస్తాయి, భయంకరమైన ఉగ్రత వస్తుంది, జీవితం బర్బాద్ అయిపోద్ది, ఏమాత్రం బ్లెస్సింగ్ ఉండదు. యెహోవా దృష్టికి పాపం చేసాం. ఇంకొకటి కనుక చూస్తే 1 పేతురు 3వ అధ్యాయం 12వ వచనాన్ని చూస్తే, ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. పక్కనోళ్ళకి కీడు చేయడానికి ఎవడన్నా ప్రయత్నం చేస్తే వాళ్ళకి దేవుడు విరోధుడవుతాడంట. సైన్యములకు అధిపతి అయిన యెహోవా విరోధుడైతే ఆయన ఉగ్రత తప్పించుకోవటం ఏ నరునికి సాధ్యం? ఎవ్వరి వల్ల కాదు. బలశూరుడైన దేవుడు, యుద్ధశూరుడైన దేవుడు, సకల చరాచర సృష్టికి కారణభూతుడైన దేవుడు, సాతాను తల చితకగొట్టడానికి తన కుమారుణ్ణి పంపించినటువంటి అంత గొప్ప దేవుడు విరోధంగా ఉంటే నర మానవుడు ఏమాత్రం తట్టుకోగలడు? ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. దేవుడి దగ్గర గనక కీడు చేస్తే, దేవుని పిల్లలకి కీడు చేస్తే దేవుడు విరోధుడవుతాడు. దేవుడు విరోధమైతే ఇక ఎవ్వరు కూడా తట్టుకోలేరు. అక్కడ ఎదురుగా ఎర్ర సముద్రం, వెనకాల ఫరో సైన్యం. స్టాండ్ స్టిల్ అండ్ సీ ద సాల్వేషన్ ఆఫ్ గాడ్. ఓరక నిలుచుండి మీ దేవుడైన యెహోవా ఇచ్చే రక్షణ చూడు. ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది, వెనక ఫరో సైన్యం మునిగిపోయింది. యెహోషాపాతు శత్రు సైన్యం దండించి జస్ట్ స్తుతి చేయండి చాలు, విజయం నేనిస్తానన్నారు, విజయం ఇచ్చేశారు. ఒట్టి ఎరికో గోడలు చుట్టూ తిరిగి పాటలు పాడితే దేవుడు విజయం ఇచ్చేసి వాటిని పడగొట్టాడు. అంత గొప్ప దేవుడు మనకున్నారు. స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున అంత గొప్ప దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మన జీవితంలో ఏ పరిస్థితి అయినా, ఏ స్థితి అయినా సరే ఆయన కనుదృష్టి మన మీద ఉంది. హల్లెలూయా. ఆయన కనుదృష్టి మన మీద ఉంది. ఆయన ప్రొటెక్ట్ చేసే దేవుడు, ఆయన కాపాడే దేవుడు, మనల్ని రక్షించే దేవుడు. అంత గొప్ప దేవుడు మనకుండగా మనకి లోటు లేదు, మనకు ఏ కొదవ రాదు. మన దేవుడు మనల్ని నిలబెట్టి మనకి విజయం ఇచ్చే దేవుడు. కాబట్టి అట్టి దేవుడు ఆయన చూపులు మన మీద నుంచి కదిలిపోకుండా ఈ 7 ఆశీర్వాదాలు ఏదైతే చెప్పానో ఆ 7 ఆశీర్వాదాలు మన జీవితంలో ఉండటం కోసం తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా, మా జీవితాల్లో తండ్రి మీ కనుదృష్టి మా మీద ఉంది తండ్రి. ఈ రోజున ప్రభా వెత్తబడిన వాక్యం నూరంతలుగా ఫలింపచేసి మా జీవితంలో నాటండి. మీ కనుదృష్టి మా మీద నుంచి తప్పిపోకుండా మేము ప్రభా యథార్థవంతులుగా, జ్ఞానవంతులుగా, నీతిమంతులుగా ఉండడానికి, మీ అందు భయభక్తులు కలిగి ఉండటానికి సహాయం చేశారు. ఆ స్థాయి నుంచి పైకి ఎదగాలి, కానీ అక్కడ నుంచి పిన్ పాయింట్లో కూడా తగ్గిపోకూడదు. అటువంటి నమ్మకత్వాన్ని మా దగ్గర పెట్టండి నాయన. మేం ప్రవ్వా మీ దగ్గర స్థిరంగా ఉంటకు, మీ నామాన్ని ఘనపరచుటకు కృప చూపించి దీవించి వర్ధలింప చేయమని మమ్మల్ని మేము ఇచ్చి సమర్పించుకుంటూ నాయన తండ్రి, మీ కనుదృష్టిని ప్రభా మా చుట్టూ కాపుదలుగా ఉంచమని వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి.
కృపకై జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా. నా తల్లి గర్భమునంది ప్రతిష్ఠించావయ్యా. జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా. నా తల్లి గర్భమునంది ప్రతిష్ఠించావయ్యా. కృపా కృపా నా యేసు కృపా 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 నా యేసు కృపా 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 కృపా. నాపై నువ్వు చూపిన ప్రేమ ఎంతో గొప్పదయా. కలలోనైనా నిన్ను మరువని నేనయ్యా. రుచి చూచి ఎరిగా నిన్ను నా యేసయ్యా. నీ కృప నా జీవము కంటే ఉత్తమమైనదయా. నీ ప్రేమ ధ్వజమే పైకెత్తే నాపై నన్నాకర్షించావయ్యా. నువ్వు లేని నన్ను ఊహించలేను. నా శ్వాసు నీవయ్యా. నా గుర్తింపంతా నీవే యేసయ్యా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.